న్యూటన్ ఫస్ట్ లా ఏం చెప్పిండు, ఒక బాడీ రెస్ట్ లో ఉంది లేదా కాన్స్టెంట్ స్పీడ్ తోటి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ బాడీని నువ్వు డిస్టర్బ్ చేయాలనుకున్నావు, కదిలించడం లిఫ్ట్ చేయడం ఏదో ఒకటి. సడన్ గా నీ హ్యాండ్ కి ఒక రిపల్షన్ వస్తుంది. ఒక బాడీ స్మూత్ గా వెళ్తుంది, సడన్ గా చేయబెట్టిన ఒక రిపల్షన్ సడన్ గా వస్తుంది. కమింగ్ టు ద స్టేట్మెంట్, న్యూటన్ ఏం చెప్పిండంటే ఇఫ్ ఏ బాడీ ఈజ్ అట్ రెస్ట్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్ ఇట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ యూ అప్లై ఎక్స్టర్నల్ ఫోర్స్. అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకు ఇందాకలా 2 కేసులు చెప్పాను. ఇప్పుడు ఇది ఇట్లా రెస్ట్లో ఉంది, నువ్వు కదిలించాలి అంటే నువ్వు అప్లై చేస్తేనే కదులుతుంది, లేకపోతే కదలదు అని చెప్తున్నాడు అంతే. ఇది ఇలా వెళ్తుంది, దీన్ని నువ్వు ఆపాలనుకున్నావు లేకుంటే తోయాలనుకున్నావు. 2 కేసులలో నువ్వు ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తేనే ఇది డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దట్ ఈస్ న్యూటన్ ఫస్ట్ లా, అంతే. మరి ఇది నువ్వు డిస్టర్బ్ చేద్దాం అనుకున్నప్పుడు అపోజ్ చేస్తుంది కదా నీ చేతిని, యు ఆర్ ఫీలింగ్ సమ్ ఇంపాక్ట్, రైట్? ఆ ఇంపాక్ట్ ఏంటిదంటే ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాం. రెస్ట్లో ఉన్నప్పుడు, మోషన్లో ఉన్నప్పుడు ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాం. ఆ మెజర్నే మనం మాస్ అని డిఫైన్ చేసినాం. న్యూటన్ ఫస్ట్ లా ఈజ్ ద కాన్సెప్ట్ వేర్ వి డిస్కస్ ద ఐడియా ఆఫ్ మాస్.